నీట్ యూజీ కేసుపై విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. విచారణను వాయిదా వేయాలని సాలిసిటర్ జనరల్ కోరారు. లీకేజీపై నివేదికను సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది. బీహార్లోని ఓ పరీక్ష కేంద్రంలోనే పేపర్ లీక్ అయిందని తెలిపింది సీబీఐ. సీల్డ్ కవర్లో నివేదికను బెంచ్ ముందు నుంచింది. 18న పూర్తి స్థాయి వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లపై సుప్రీం విచారణ చేయనుంది. నీట్ యూజీ కేసుపై విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. విచారణను వాయిదా వేయాలని సాలిసిటర్ జనరల్ కోరారు. లీకేజీపై నివేదికను సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది. బీహార్లోని ఓ పరీక్ష కేంద్రంలోనే పేపర్ లీక్ అయిందని తెలిపింది సీబీఐ. సీల్డ్ కవర్లో నివేదికను బెంచ్ ముందుంచింది. 18న పూర్తి స్థాయి వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లను సుప్రీం విచారణ చేయనుంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. నీట్ కేసు విచారణ 18కి వాయిదా పడింది. ఈ నెల 18న విచారించబోతున్నారు. ముఖ్యంగా సొలిసిటర్ జనరల్ చేసిన రిక్వెస్ట్ నేపథ్యంలో ఈ కేసును 18కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 18వ తేదీన దీనికి సంబంధించి 18 లోపు ఇటు ఎన్టీఏ అలాగే కేంద్రం సిబిఐ దాఖలు చేసినటువంటి అన్ని పిటిషన్లు అన్ని అఫిడవిట్లు కూడా పరిశీలించి 18న నిర్ణయం తీసుకుంటారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.